బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎంఆర్ కాలేజ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. కిషోర్, గోవింద్ తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అమ్మాయిల హాస్టల్లోని వాష్రూమ్స్ లోకి తొంగి చూసినట్లు గుర్తించారు. ఇక కాలేజ్ డైరెక్టర్ జంగారెడ్డి, ప్రిన్సిపల్ అనంతనారాయణ, వార్డెన్ ప్రీతిరెడ్డి, క్యాంపస్ వార్డెన్ ధనలక్ష్మిపై కేసు నమోదైంది. సీఎంఆర్ కాలేజ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. కిషోర్, గోవింద్ తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అమ్మాయిల హాస్టల్లోని వాష్రూమ్స్ లోకి తొంగి చూసినట్లు గుర్తించారు. ఇక కాలేజ్ డైరెక్టర్ జంగారెడ్డి, ప్రిన్సిపల్ అనంతనారాయణ, వార్డెన్ ప్రీతిరెడ్డి, క్యాంపస్ వార్డెన్ ధనలక్ష్మిపై కేసు నమోదైంది. సీఎంఆర్ కాలేజ్ ఘటనకు సంబంధించి పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, సీఎంఆర్ కాలేజ్ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. సో మొత్తం ఎంతమందిని ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వారిని అరెస్ట్ చేశారు? కేసు మేడ్చల్లోని సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో సెల్ ఫోన్లను పెట్టి వీడియోలు తీస్తున్నటువంటి ఘటన ఈ మధ్య కాలంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ఈ ఇన్సిడెంట్ అనేది బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ఖచ్చితంగా ఇందులో బాధ్యులైనటువంటి వారిని అలాగే నిందితులని పట్టుకొని అరెస్ట్ చేయాలి, వాళ్ళను కఠినంగా శిక్షించాలంటూ కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరోవైపున అక్కడకు విద్యార్థి సంఘాలు చేరుకుని అమ్మాయిల యొక్క భద్రత అనేది చాలా నిర్లక్ష్యంగా మారింది. వెంటనే ఎవరైతే మొబైళ్లను బాత్రూమ్లలో పెట్టి వీడియోలు తీశారో వీళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేయాలి. అలాగే కాలేజీ యాజమాన్యం పట్ల కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చి కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్లు వినిపించినటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా దర్యాప్తు అనేది మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఈ కేసులో 7గురిని నిందితులుగా చేర్చడం జరిగింది. మరోవైపు A1, A2లుగా ఇద్దరు ప్రధానంగా ఎవరైతే మొబైల్లు అటు బాత్రూముల దగ్గర పెట్టి వీడియోలు తీసినటువంటి వ్యక్తులుగా గుర్తించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా గుర్తించి A1, A2లుగా వాళ్ళు గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే రిమాండ్ కూడా చేశారు. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ లో బీహార్ కు సంబంధించి అంటే ఎవరైతే అక్కడ హాస్టల్ దగ్గర కుకింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే యొక్క ఘటనకు పాల్పడినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే A1 గా నందకిషోర్ కుమార్ అనేటువంటి వ్యక్తిని, మరోవైపు A2గా గోవింద్ కుమార్ అనేటువంటి యువకుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరిద్దరే అక్కడ ఆ బాత్రూమ్ దగ్గర వీడియోలు తీసినట్లు కూడా పోలీసులు నిర్ధారించుకొని వాళ్ళని ఇమీడియట్ గా రిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇక ఇన్సిడెంట్ లో మొత్తం 7గురిని నిందితులుగా చేర్చారు. 7గురిలో ఈవెన్ కాలేజు డైరెక్టరు అలాగే కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ ని కూడా చైర్మన్ ని కూడా ఇందులో నిందితుడిగా చేర్చడం జరిగింది. ఇక ఈ కేసులో A7 గా కాలేజీ చైర్మన్ చామకూరి గోపాల్ రెడ్డిని చేర్చారు. A6 గా కాలేజ్ డైరెక్టర్ మదిరెడ్డి జగన్ రెడ్డి, A5 గా ప్రిన్సిపల్ అనంతనారాయణ, A4, A3 గా హాస్టల్ వార్డెన్స్ అల్లం ప్రీతిరెడ్డి, ధనలక్ష్మిపైగా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వీరి యొక్క స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి A1, A2లను అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేశారు కాబట్టి ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగింది, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ నిర్లక్ష్యానికి సంబంధించి కావచ్చు, అంత సింపుల్ గా అమ్మాయిల వాష్రూమ్ల వైపు ఫోన్లలో పెట్టి రికార్డులు చేయడం వెనకాల దీని అంతటికీ ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకునే దర్యాప్తు చేసిన అనంతరం మిగతా వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రత్నకుమార్, అలాగే ఈ ఘటన జరిగి దాదాపు 2 days అవుతుంది. అయినా ఇప్పటి వరకు కాలేజ్ మెయిన్ యాజమాన్యం ఇప్పటి వరకు దీనిపై ఒక రెస్పాన్స్ లేదు, దీనికి సంబంధించి అసలు స్పందించలేదు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మొదటి నుంచి కూడా
ఇటు హాస్టల్లో ఎప్పుడైతే ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నా, మొబైల్లో తమ వీడియోలను వాష్రూమ్ లో ఉన్నప్పుడు చిత్రీకరిస్తున్నారు అన్న విషయం తెలిసిన తర్వాత అక్కడ లోపల హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థినులతో పాటు ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న తర్వాత అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఒకవైపున పక్కనే క్యాంపస్ లలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అక్కడకు చేరుకొని అమ్మాయిలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల పట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడం జరిగింది. ఇక ఉదయం మరుసటి రోజు ఉదయం కూడా అక్కడకు విద్యార్థి సంఘాలు చేరుకున్నాయి. ఏబీవీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ, ఇలా పలు విద్యార్థి సంఘాలు కూడా చేరుకున్నాయి. ఇమ్మీడియట్ గా ఈ నిర్లక్ష్యానికి కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలి, ప్రధాన కారకులైన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి, పోలీసులు ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం దీని మీద స్పందించాలనేటువంటి డిమాండ్లను కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్ చేయడం జరిగింది. మరోవైపున ఎవరైతే దీంట్లో నిర్లక్ష్యానికి కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాలేజీ చైర్మన్ దగ్గర నుంచి మిగతా వార్డెన్లు, ప్రిన్సిపల్, డైరెక్టర్ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కానీ ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం నుంచి ఈ ఇన్సిడెంట్ పట్ల ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకపోవడం, వాళ్ళు స్పందించకపోవడం పట్ల ఇటు కొంత విద్యార్థులు అలాగే ఒకవైపున విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమీడియట్ గా దీనికి సంబంధించి ఈ నిర్లక్ష్యానికి స్పందించి వాళ్ళు దీన్ని బాధ్యత తీసుకొని ఫర్దర్ గా ఇటువంటి ఇబ్బందులు అనేవి కాలేజీలలో, హాస్టల్స్ లో చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి, దీని మీద స్పందించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.